నానికి ఈరోజు ఇంత ఘనంగా భూమి పూజ జరుపుకున్న సందర్భంలో నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గొల్ల కురుమ సోదరులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే కొన్ని విషయాలు ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఇల్లల్కంగానే పండుగ కాదు, ఏదైనా పట్టుకున్నామంటే చాలా గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే మనం విజయం సాధిస్తాం. ఈ సంఘం ఈ భవనాలు నిర్మాణం అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ సదనం కావాలి. సంఘం యొక్క నాయకులు, సంఘం నుంచి రాజకీయాలలో ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికి కూడా నేను ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నా. ఎంతసేపు మనం వింటూ ఉంటాం, అమెరికాలో ఇట్లున్నదట, లండన్లో అట్లున్నదట, ఇంకేమో ఇట్లున్నదట అని వింటాం. ఏం వాడేమన్నా బంగారం తింటాడు, మనమేమో మన్ను తింటానమా? వాడు గట్లెందుకు ఉంటాడు, మనం గిట్లెందుకు ఉంటాం? మనకు సంఘటిత పడేటువంటి అంటే ఒక్కటి అయ్యేటువంటి ఐకమత్యం లేక, శక్తి లేక, ఆ సంఘటిత శక్తిలో ఉన్నటువంటి బలం ఏందో, ఆ పవర్ ఏందో మనకు అర్థం కాక మనం కొంచెం సతమతమవుతా ఉన్నాం. ఆ బాధ పోవాలంటే మన లోపల మొట్టమొదలు రావాల్సింది ఐకమత్యం కావాలి. ఇలా మిత్రులు బాబురావు యాదవ్ గారు కావచ్చు, ఎగ్గే మల్లేశం గారు కావచ్చు, నేను వారికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు మొదలైనటువంటి ఈ ప్రస్థానం అంటే ఈ ప్రయాణం ఒక అద్భుతం జరగాలి. భారతదేశ యాదవ జాతికి, కుర్మ జాతికి తెలంగాణనే దిక్సూచి కావాలి, మార్గదర్శకం కావాలి. ఈ సంక్షేమం ఎంత దూరం పోవాలంటే ఇప్పుడే మిత్రులు ఈటల రాజేందర్ గారు పక్క కూర్చొని మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి ఎటువంటి వెలుతురు ప్రసరించాలంటే గొల్ల కుర్మలలో ఎవరు కూడా అనాథలుగా ఉన్నా వాళ్ళకి ఇక్కడ అన్నం దొరకాలి, విద్య దొరకాలి, ఒక ఆశ్రయం కావాలి. రాష్ట్రం మొత్తం మీద గొల్ల కుర్మ అమ్మాయిలు ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలున్నా, పేద కుటుంబం వాళ్ళున్నా ఇక్కడిది కళ్యాణ మండపం తయారై వాళ్ళ పెళ్లిళ్ళు ఇక్కడ జరగాలి. గవర్నమెంట్ ఇచ్చే కాడికి ఇస్తుంది, గవర్నమెంట్ ఇచ్చింది పోను, ఒక గొల్ల కుర్మ నిధి ఏర్పాటు కావాలి. సంకల్పం ఉంటే, శక్తి ఉంటే అవుతుంది, కాకపోయే ముచ్చట లేదు. దానికి గొల్ల కుర్మ నిధికి మొదలు పెట్టాలని చెప్పి మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారికి, ఎగ్గ మల్లేశం గారికి మనవి చేస్తూ ఉన్నా. దానికి మూలధనం కింద బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి ఇమ్మీడియట్గా ప్రారంభంగా ఉండడానికి శుభసూచకంగా ఈ శుభదినాన, ఈ వైకుంఠ ఏకాదశి దినాన 1 కోటి రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పట్టుబడితే, సంకల్పం ఉంటే ఈ 1 కోటి రూపాయల నిధులు కొన్ని వందల కోట్లు అవుతాయి. అటువంటి సంకల్పం మనం తీసుకోవాలి. ఆ సంకల్పం తీసుకుంటే ఆ నిధి అద్భుతంగా మన జాతికి 2 వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది, మంచి సంక్షేమానికి దోహదపడుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మొదలు నేనే 1 కోటి రూపాయలు ప్రభుత్వం నుంచి మూల నిధి నేను మంజూరు చేయడం జరిగింది. మిగతా పనికి కూడా శ్రీకారం చుట్టాలని చెప్పి బాబురావు యాదవ్ గారికి, ఎగ్గ మల్లేశం గారికి నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. ఇక గొర్రెల సంగతి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని విషయాలు చూస్తూ ఉంటే చాలా దుఃఖం కలిగింది, బాధ కలిగింది. విచిత్రమైన పరిస్థితులు. అంతకుముందు అనేక మాటలు విన్నాం, ఉపన్యాసాలు విన్నాం, కానీ వాస్తవం చూస్తే చాలా తేడాగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఒక రోజుకు 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతాయి. ఒక హైదరాబాద్కే 350 లారీల గొర్రెలు దిగుమతి అవుతాయి. కాకతీయ రాజులు తవ్వించినటువంటి అద్భుతమైన చెరువులు, మన నవాబులు కట్టించినటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇన్ని ఉండగా కూడా రామ్నగర్ మార్కెట్కి పోతే హైదరాబాద్ సోదరులకు తెలుసు,
రోజు 20-25 లారీల చేపలు దిగుమతి అవుతాయి. యాదవులు లేరా రాష్ట్రంలో? కుర్మలు లేరా? పెంచే శక్తి లేదా? ఎంత ఉన్న జనాభాను చూస్తే గొల్ల కుర్మల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉంది. చేపలు పట్టేటువంటి, చేపలు వృత్తిగా చేసేటువంటి గంగపుత్రులు ముదిరాజుల జనాభా 40 లక్షలు ఉంది. 70 లక్షలు ఉన్నారు. 70 × 2 పెట్టుకుంటే 1,40,00,000 చేతులు ఉన్నాయి. ఇంతమంది ఉండంగా మరి ఈ గొర్రెలు ఎట్ట దిగుమతి అవుతాయి? మనకేమైనా సిగ్గుండాలని అని చెప్పి నేను మాట్లాడిన అధికారులతో. ఇది వాస్తవమైనా, సమంజసమైనా? వాటిని పెంచగలిగేటువంటి మానవ వనరులు అంటే చాలామంది యానో కంప్యూటర్ల కాడ ఉంటారు అనుకుంటారు. వాళ్ళను మించిన మానవ వనరులు తెలంగాణ గొల్ల కుర్మలు అని చెప్పి ఈరోజు రుజువైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అసెంబ్లీలో నేను చెప్పిన తెలివిలేని గొర్రెలు చాలా మాట్లాడి నేను పట్టించుకోలే. నాకు ధైర్యం ఉండే, తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి నాకు నమ్మకం ఉండే. నేను నిజంగా కూడా ఈరోజు ఆయన రేవన్న గారు ఒక మాట చెప్పినాడు, ఈ పని ఇండియాలో ఎక్కడైనా జరుగుతున్నదంటే, ఇంత అద్భుతంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎక్కడైనా జరుగుతున్నదంటే ఒక తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి కర్ణాటక మంత్రి గారు చెప్పినారు. మనకు అభినందనలు చెప్పినారు. నిజంగా కూడా యాదగిరి జిల్లా నుంచి వచ్చిన సోదరులు కూడా ఈ సభలో ఉండొచ్చు. మొన్న అక్కడ పేపర్లో వాళ్ళు రాసినారు, అసెంబ్లీలో కేసీఆర్ ఏ విధంగా చెప్పిండో అదే విధంగా అద్భుతంగా గొర్రెల పెంపకం జరుగుతుంది యాదాద్రి జిల్లాలో. ఇక్కడి యాదవులు, కుర్మలు కేసీఆర్ మాట నిలబెట్టినరు అని చెప్పినారు. ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ చెప్పినాడు, ఇప్పటి వరకు తెచ్చి పంచినటువంటి గొర్రెలు 50 లక్షల గొర్రెలు, 35 లక్షల గొర్రెలు. వాటికి పుట్టుకొచ్చినటువంటి పిల్లలు 13 లక్షల చిల్లలు. అంటే రెండు కలిపితే 48 లక్షల గొర్రెలు కొత్తగా తెలంగాణకి ఈరోజు అడిషనల్గా యాడ్ అయిపోయినాయి. ఈ 48 లక్షల గొర్రెలు అంటే ఏంటి అండి? అదొక మూవింగ్ బ్యాంక్, కదిలేటువంటి బ్యాంక్. అది కొన్ని వేల కోట్ల సంపదను తెలంగాణ యాదవులు సృష్టించబోతారు. అసెంబ్లీలో కొందరు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ఆ రోజు చెప్పిన 3-4 సంవత్సరాలు ఆగితే మీరు ఏం అరిచినా ఏం మాట్లాడుకున్నా నాకు బాధ లేదు. 3-4 సంవత్సరాలు దాటితే భారతదేశంలో అత్యంత ధనికులైనటువంటి గొల్ల కుర్మ జాతి ఎక్కడుందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పే రోజు వస్తుందని నేను చెప్పిన. దయచేసి మీరు ఆ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. దేశంలో ఎక్కడ కూడా మనుషులకే చక్కగా అంబులెన్స్లు ఉండయి, కానీ మంచి డైనమిక్ మినిస్టర్, ఆ జాతి రత్నం శ్రీనివాస్ యాదవ్ గారు అద్భుతమైన తెలివితేటలున్న వ్యక్తి. 100 అంబులెన్సులు, మొబైల్ వ్యాన్లు, అత్యాధిక టెక్నాలజీతోని. నేను వాస్తవం చెప్తా ఉన్నా, ఈరోజు అది నా ఐడియా కాదు, మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్దే ఐడియా. ఆ మొబైల్ క్లినిక్స్ పెట్టించిన ఘనత మా తమ్మునికే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు నిజంగా కూడా కొన్నిసార్లు గర్వం కలుగుతుంది, టీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులు ఇంత గొప్పగా ఆలోచన చేస్తారంటే. ఒకరోజు మాట్లాడుతున్న ఎక్కడో చోట సమావేశం జరుగుతూ ఉంది, పక్కన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సందర్భం వచ్చి మాట్లాడితే హాస్టళ్లలో ఉండే పిల్లలకు గ్రాముల కొద్ది కొలిసి పెడతారంటే నేను అన్నా, ఏమరా సన్నాసి, పిల్లలకు అన్నం పెట్టేంత తక్కువ దరిద్రంగా ఉన్నారు ప్రభుత్వంలో, ఈ గ్రాములు ఏంది, ఆ దిక్కుమాలిన కొలత ఏందని చెప్పి నేను వాళ్ళ మీద కోపానికి వచ్చిన. రాజేందర్ అప్పుడే అన్నాడు, అన్నా అక్కడ నేను హాస్టల్ని చదువుకున్నా, ఆ పెట్టే దాంట్లో పురుగులు పాడైతాయి, ఇంత దొడ్డు బియ్యం పెడతారు, తినలేము, ఇబ్బంది ఉంటుంది, దాని క్వాలిటీ పెంచాలంటే ఏం చేద్దామంటే హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం పెట్టాలని చెప్తే ఆ సలహా చెప్పినవాడు ఈటెల రాజేందర్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి క్రియాశీలమైన మంత్రులు, నిజంగా ప్రజల బాధ తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టే కొన్ని మంచి కార్యక్రమాలు ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో మనుషులకే అంబులెన్సులు దిక్కులేవు, కానీ ఈరోజు పశువుల కోసం, గొర్రెల కోసం 100 మొబైల్ వ్యాన్లు పెట్టించిన ఘనత మన రాష్ట్ర ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరితో నేను ఒక మాట మనవి చేస్తూ ఉన్నా. మొదలుపెట్టిన నాడు
4 లక్షల కుటుంబాలు ఉంటేమో బహుశా 30 లక్షల జనాభా అంటే 4 లక్షలు సరిపోతాయి అనుకున్నాం. అంచనా లెక్క తీస్తే అది 84 లక్షల గొర్రెలకు వచ్చింది. దానికోసం బడ్జెట్ సమకూర్చుకున్నాం. కార్యక్రమం మొదలైంది. ఎంక్వైరీ కోసం పంపిస్తే అధికారులు అడిగినారు, దీనిలో మళ్ళీ లంచాలు ఉండద్దు, దరఖాస్తులు పెట్టుడు లేదు, దఫ్తర్ల పంట తిరుగుడు లేదు, మరి ఏంది సార్ క్రైటీరియా అని అడిగినారు. నేను చెప్పిన దానికి క్రైటీరియా ఏం లేదు. ఈ షీప్స్ అంటే ఈ గొర్రెల యూనిట్లు పంచడానికి కొలమానం ఏం చూసి చేయాలంటే 2 క్వాలిఫికేషన్లు అని చెప్పిన నేను. ఏంటి సార్ అన్నాడు. ఆయన గొల్ల కావాలి, కుర్మ కావాలి, 18 ఏళ్ళ వయసు ఉండాలి, గంతే పోరా అని చెప్పిన నేను. ఇంట్లో 2 ఇవ్వాలి సార్ అన్నాడు. 4 ఇరా సన్నాసి అని చెప్పిన నేను. నీకు వచ్చిన బాధ ఏమన్నా నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రానికి 650 లారీల గొర్రెలు దిగుమతి అయ్యేది బంద్ అయ్యి ఇక్కడి నుంచే 650 లారీల గొర్రెలు ఎగుమతి అయ్యే పరిస్థితి రావాలి, మా యాదవులు ధనవంతులు కావాలని చెప్పడం జరిగింది. దానిలో వచ్చిన సంఖ్య 7.61 లక్షలు, అంటే 7.61 లక్షల మంది పేర్లు నమోదైనవి. 1,60,00,000 గొర్రెలు ఇవ్వాలి. ఇప్పటికి మనం ఇస్తున్నది, ప్రణాళికలో ఉన్నది 84 లక్షల ప్రోగ్రాం ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా, చివరి కుటుంబం దాకా కూడా ఈ 7,61,000 మందికి మొత్తం ఖచ్చితంగా ఇదే పద్ధతిలో గొర్రెల పంపిణీ కొనసాగుతుంది. మరొక 5,000 కోట్లు ఖర్చు అవుతాయి. అందుకు ప్రభుత్వం వెనుకకు పోదని చెప్పి అందరికి కూడా అందిస్తామని మనవి చేస్తా ఉన్నాం. మీతో ఒక చిన్న ప్రార్థన. అప్పుడప్పుడు కొద్దిగా పేపర్లో చూస్తే బాధ కలుగుతుంది. సబ్సిడీ గొర్రెలు అమ్ముతున్నారు, దాన్ని పోలీసులు పట్టుకున్నారు. దయచేసి ఇవాళ యాదవ సంఘ సభ్యులు, కుర్మ సంఘం సభ్యులు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. బస్తీలలో మీరే పాబందీ చేసి కంట్రోల్ చేసి అటువంటి తప్పుడు పని జరగకుండా మన జాతికి చెడ్డ పేరు రాకుండా కాపాడే బాధ్యత కూడా అన్ని జిల్లాల నుంచి మీరు వచ్చింది కాబట్టి మీరే ఆ కార్యక్రమం చేపట్టాలి. అట్లా జరగకుండా చూడాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. గొర్రెలు పంచుకుంటాం, చాలా సంతోషం, చాలా స్పీడ్గా పెరుగుతాయి. దాని వినియోగం కూడా అట్లనే కావాలి. మంత్రి గారికి చెప్పిన నేను, శ్రీనివాస్ యాదవ్ గారికి, మీరు అర్జెంటుగా గల్ఫ్ దేశాలకు వెళ్ళిరండి, జర్మనీకి కూడా వెళ్ళిరండి. ఈ మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పట్టణ ప్రాంతాలలో ఉండే మన యాదవ యువకులు ఆ ఇండస్ట్రీలు పెట్టాలి. మీకు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, మిమ్మల్ని ప్రోత్సాహం చేస్తుంది. ఏ జిల్లాకు ఉండేటువంటి అర్బన్ కేంద్రంలో, ఒక హైదరాబాద్లో కాదు, ఇక్కడ మహబూబ్నగర్లో రావాలి, నల్లగొండలో రావాలి, కరీంనగర్లో రావాలి, వరంగల్లో రావాలి, నిజామాబాద్లో రావాలి. ఎక్కడికక్కడనే మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి. యాదవ యువకులే పెట్టాలి. వాళ్ళందరూ కూడా సబ్సిడీ బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మంత్రి గారు జర్మనీ పర్యటన పోయేస్తే ఆ ఇండస్ట్రీ కాస్ట్ ఎంత వస్తుంది, ఎంతమంది కలిపివచ్చు, ఆ నిర్ణయాలను కూడా వెంటనే చేయాలి. విదేశీ పర్యటన కూడా తొందరగా చేయాలని చెప్పి నేను శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వీటిని పెట్టడమే కాకుండా 100 మొబైల్ వాహనాలు పెట్టడమే కాకుండా మీకు 2 వసతులు కూడా కల్పించడం జరిగింది. అడవి శాఖ మంత్రి గారు చెప్పినారు. ఒక మేకలు తప్ప గొర్రెలన్నింటినీ కూడా మీరు తెలంగాణలో ప్రభుత్వ అటవీ భూములలో బ్రహ్మాండంగా దర్జాగా మేపుకోవచ్చు. మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ ఎమ్మెల్యేకి చెప్పండి, ఎంపీకి చెప్పండి, ఆ జిల్లా మంత్రి గారికి చెప్పండి. బ్రహ్మాండంగా విస్తారంగా లక్షల ఎకరాల్లో మనకు అటవీ భూములు ఉన్నాయి. అక్కడంతా కూడా మీరు గొర్రెలు మేపవచ్చు, మేకలు మాత్రం మేపరాదు, గొర్రెలు మేపవచ్చు అని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలలో పండ్ల తోటలు ఉన్నాయి. పండ్ల తోటలు వారికి నష్టం రాదు, గొర్రెలు మేపుకుంటే ఆయనకే లాభం జరుగుతుంది. కొంత ఎరువు అక్కడ దొరుకుతుంది, వాళ్ళకు మనకు గాడి దొరుకుతుంది, వాళ్ళకి ఎరువు దొరుకుతుంది. కాబట్టి అన్ని జిల్లాలలో, అన్ని తాలూకాలలో, అన్ని గ్రామాలలో ఎక్కడ పండ్ల తోటలున్నా వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ గొర్రెలు మేపుకునే సదుపాయం కూడా మీరు పొందాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు వాడుకోవాలని చెప్పి
నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. బ్రహ్మాండమైన పద్ధతిలో ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. కొంత మూల నిధి ఏర్పాటు చేసుకున్నాం. ఆ మూల నిధితోని చాలా పెద్ద నిధిగా తయారు కావాలి. ధనవంతులైనటువంటి కుర్మలు గొల్లలు ముందుకు రావాలి, కొంత చందాలు ఇవ్వాలి, విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా కంట్రిబ్యూట్ చేయాలి. ఒక అద్భుతమైన శక్తిగా ఈ జాతి రూపకల్పన చెందాలని చెప్పి నేను మనసు నిండా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి రోజు వైకుంఠ ఏకాదశి నాడు కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. ఈ సందర్భంగా మీకు కొన్ని ఇతర విషయాలు కూడా చెప్పాలి. ఒక గొల్లవాన్ల కుర్మవాన్లకి చేస్తారా, మిగతా వాళ్ళకి చేయరా అంటే అందరి గురించి కూడా ప్రభుత్వం ఇలా పనిచేస్తూ ఉంది. రేవన్న గారు చెప్పినాడు, 3.5 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్నటువంటి చిన్న రాష్ట్రం, కానీ పసికూన 3.5 ఏళ్ళ పసికూన అనేక విషయాలలో దేశంలో ఇండియాలో నంబర్ 1 రాష్ట్రంగా మనమే ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. చాలా విషయాలలో ఈ విధంగా గొర్రెలు పంపిణీ చేసే రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదు, ఒక తెలంగాణ మాత్రమే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతరంగా వాణిజ్యం చేసుకోవడానికి నంబర్ 1 ర్యాంకులో ఉన్నది తెలంగాణ రాష్ట్రమే. స్వంతంగా ఆదాయం పెంచుకునే దానిలో ఇండియాలో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. సోలార్ విద్యుత్ శక్తి 3142 మెగావాట్ల విద్యుత్ శక్తితోని నంబర్ 1గా ఉన్నది తెలంగాణ రాష్ట్రమే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ₹1 కూడా లబ్ధిదారుల మీద భారం లేకుండా కట్టించే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అత్యధికంగా రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్న రాష్ట్రం ఇండియాలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇప్పుడే మిత్రులు చెప్పినారు, విదేశాలకు పోయే బీసీ విద్యార్థులకు, ఎస్సీ విద్యార్థులకు, మైనార్టీ ఎస్టీ విద్యార్థులకు 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించేది ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. 20 లక్షలు ఇచ్చేది ఒక తెలంగాణ రాష్ట్రమే నేను మనవి చేస్తూ ఉన్నా. వీటన్నిటిని మించి మీకందరికీ కూడా భూములు ఉన్నాయి, మీరు కూడా రైతులుగా ఉన్నారు. మామూలు రైతులకు ఒక లాభం జరుగుతుంది, కానీ గొల్ల కుర్మ సోదరులకు 2 లాభాలు జరుగుతాయి. మీకు సబ్సిడీలో గొర్రెలు వచ్చినాయి, రేపు మీకున్న భూమికి వ్యవసాయానికి కూడా ఏటా ఎకరానికి ₹8,000 ఈ వచ్చే సంవత్సరం నుంచి మీకు ఇవ్వబోతా ఉన్నాం వ్యవసాయ పెట్టుబడి. ఇట్లా ఇచ్చేది కూడా ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు, మీరు తెలంగాణ రాష్ట్రం ఒకటే ఇస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ఢిల్లీకి పోయినా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కలిసి నన్ను ఒక మాట అడిగినాడు, క్యా హై కేసీఆర్ సాబ్, కిసానం కో 8,000 దే రే, ఏ క్యా ఎజెండా హై. మంచి కార్యక్రమం అండి, మా రైతులు దెబ్బతిన్నాం, సమైక్య రాష్ట్రంలో నష్టపోయినాం, దానికోసం ఇస్తున్నా అని చెప్పినాను. ఎన్ని కిస్తులలో మీకు తిరిగి మళ్ళీ ఇస్తారు వాళ్ళు అని అడిగింది. కిస్తు లేదు, మను లేదు, వాపస్ ఇచ్చేదే లేదు, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందని నేను చెప్పిన. ఆయన కుర్చీ మీదకి వెళ్ళి పడ్డంత పనిచేసిండు. పనిచేసి ఏమంటాడంటే, నువ్వేమో పెద్ద బాంబు పెట్టినావు, మన కేంద్ర రాజకీయాలకి వస్తున్నావా, నీ సంగతి ఏందో అని అడిగిండు. నాకేం ఇంట్రెస్ట్ లేదు, నా తెలంగాణ కావాలనుకున్న తెచ్చుకున్నా. ఆ తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతికితే ఈ జన్మక జాలు, కేంద్ర రాజకీయాలు మీరు చేసుకోండి, ఉన్నంతకాలం నేను తెలంగాణలోనే ఉంటాను కూడా ఆయనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి పేరు మీద 75,000 ఇచ్చే రాష్ట్రం ఒక తెలంగాణలో ఇస్తారు తప్ప భారతదేశంలో ఎక్కడ కూడా ఇయ్యరు. 24 గంటల పవర్ మంత్రి రేవన్న గారు చెప్పినారు. జనవరి 1వ తారీఖు నాడు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. తెలంగాణ వచ్చే ముందు ఒక పుణ్యాత్ముడు ఆంధ్ర ఆయన ముఖ్యమంత్రి ఉండే, టీవీలో ఒక కట్టెబెట్టి చూపించిండు ఆయన, తెలంగాణది సింహం చీకటి అవుతుంది, మీ కరెంట్ రాదు, ఆగమాగం అయిపోతారని చెప్పిండు. ఆగం వాళ్ళైనరు కానీ మనం కాలే. ఈరోజు వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్లో కరెంటు 7 గంటలు ఇస్తారు, కానీ జనవరి 1 నుంచి తెలంగాణ 24 గంటలు ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీడీలు చేసి బతికే వాళ్ళు దేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళని పట్టించుకోరు. ఆ బీడీ చేసే వాళ్ళకు కూడా ₹1000 నెలకు భృతి ఇచ్చి ఆదుకునే రాష్ట్రం ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆడపిల్లలు ప్రసవిస్తే ప్రైవేట్ దవాఖానాల వాళ్ళు పనికిమాలిన ఆపరేషన్లు చేసి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారని చెప్పి
కేసీఆర్ కిట్ పేరు మీద 15,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే నేను మనవి చేస్తా ఉన్నా. పేదల గురించి ఈరోజు ప్రభుత్వం ఆలోచించే పద్ధతి చాలా సందర్భాల్లో నేనే స్వయంగా చూసినాను. నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చూసినాను. జిల్లాల నుంచి ఉస్మానియా దవాఖానకు, గాంధీ దవాఖానకు, నిమ్స్ హాస్పిటల్కి వచ్చి చచ్చిపోతే పేదలు వాళ్ళ శవాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఫస్ట్ టైం ఇండియాలో పేదవాళ్ళు ఇక్కడ దవాఖానలో చచ్చిపోతే ఒక నయా పైసా ఖర్చు లేకుండా వాళ్ళ ఊరికాడ దించొచ్చే అంబులెన్స్లు పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం, 50 వాహనాలు పెట్టిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధమైనటువంటి పేదల సంక్షేమం చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కొంతమంది నాయకులు మాట్లాడినారు, కొన్ని పార్టీల వాళ్ళ పార్టీల పేరు నేను చెప్పా, ఎవరో మీకు తెలుసు. గొర్రెలు వంచుడు అభివృద్ధి అని మాట్లాడింది. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఢిల్లీలో